నడిగడ్డ అగ్రహారం వచ్చేసిన మీ అందరికీ నా నమస్కారం. ఇప్పుడే మీ గ్రామం గురించి చెప్పాడు. ఇప్పుడు చెప్పినట్టు ఆ బ్రిడ్జ్ అనేది తప్పకుండా ఎంపీ ల్యాడ్స్ కానీ లేదంటే గవర్నమెంట్ ఫండ్స్తో కానీ దాన్ని చేపిస్తాము. ఎందుకు చెప్పినట్టు బ్రిడ్జి పెద్ద బ్రిడ్జే ఉన్నట్టుంది. ఇది లోడ్ లారీలు పోవాలంటే పెద్ద బ్రిడ్జే కట్టాల్సినట్టుంది. తర్వాత ఈ గ్రామంలో కూడా చూస్తుంటే చాలా ప్రశాంతత కనపడుతుంది అందరిలో కూడా. ఆ ప్రశాంతత అనేదే ఆ గ్రామానికి ఉన్న అదృష్టం అనుకుంటా. ఎందుకంటే చూడంగానే అందరినీ చాలా ప్రశాంతంగా ఉండరు. అది చాలా మంచి లక్షణం. ఎన్ని బయట ఉన్నా ఎన్ని లోపల ఉన్నా బయటకైతే చాలా ప్రశాంతత కనపడుతుంది. మీ అందరినీ కోరేది ఒకటే, అభివృద్ధి మనకి ఈరోజు అవసరం. అభివృద్ధి అంటే మనకి చంద్రబాబు నాయుడు గారు అవసరం. అతన్ని మనం ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోబెట్టాలంటే మనం రామనారాయణని మీరు గెలిపియాలా సైకిల్ గుర్తుకేసి. అట్టే నన్ను కూడా సైకిల్ గుర్తుకేసి ఎంపీగా గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మనం ఇది చేస్తేనే మీ గ్రామానికి కానీ అభివృద్ధి అనేది మనకి జరిగేది. మీ అందరినీ కోరుకునేది అది ఒక్కటే, మనం ఈసారి సైకిల్ గుర్తుకేసి ఖచ్చితంగా మన గవర్నమెంట్ రావాలా, తెలుగుదేశం గవర్నమెంట్ రావాలనేదే మా కోరిక. అభివృద్ధి అనేది మీ అందరికీ కనపడుతుంది, ఇంకా ప్రశాంతత మీలో కనపడుతుంది. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, మాజీ శాసనసభ్యులు శ్రీ కొమ్మి లక్ష్మీనాయుడు గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు సోదరులు రేపటి మన అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సోదరులు గిరినాయుడు గారు, పెంచల్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు, సోదరులారా, మిత్రులారా, తల్లులారా, అక్క చెల్లెళ్ళారా, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను 2-3 విషయాలు మీకు మనం ప్రస్తావన చేయాలి. ఇవాళ సూపర్ 6 అని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సూపర్ 6లో 6 ప్రణాళికల్ని ప్రజలకి చెప్పి ఓటు అడగండి అని చెప్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. మొన్న ఆత్మకూరుకు వచ్చినప్పుడు కూడా ఆయన అన్ని విషయాలు చెప్పారు మనకి. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణమైన మద్దతు బీజేపీ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు, జనసేన నాయకుడిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అందరూ కలిసిన ఉమ్మడి పోరాటం ఇవాళ ఒక మహాశక్తిగా చేయడం జరుగుతుంది. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఒక్కడనే వస్తున్నాను, నేను సింహాన్ని, మీరందరూ నేను తిని ఆరగించేటువంటి వాళ్ళు అంటున్నాడు. వాస్తవానికి ఒక రకంగా ఆయన సరైన మాటే చెప్పుకున్నాడు. ఆయన ఆరగించడానికే వచ్చాడు తప్ప దోచుకోవడానికే వచ్చాడు తప్ప 5 సంవత్సరాల కాలం ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతాలని, చెరువులు, కుంటలు, నదులు మొత్తానికి మొత్తం దోచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మిగిలింది? ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేదు, రాజ్యాంగం పరంగా మనకి భవిష్యత్తు లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వేరు, ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి నడిపే రాజ్యాంగం వేరు. భవిష్యత్తు లేనటువంటి ఇవాళ పరిపాలన చేస్తా ఉన్నాడు. 5 సంవత్సరాలు నాకు ఒక్కసారి అండి అన్నాడు. ఆ ఒక్కసారి ఇచ్చారు అందరు కలిసి. ఒక్కసారి ఇస్తే ఇవాళ విధ్వంసం జరిగింది. రాష్ట్రం అన్ని మూలల నుంచి పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఎక్కడ ఏమీ సెంటు జాగా దొరకడం లేదు ఇవాళ. కానీ ఇవాళ కొత్త చట్టం తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మీరు చదివారో లేదో, చూశారో లేదో ఒకసారి ఆలోచించండి. ఆ యొక్క జీవోలో
మీ భూమిని మీరు అమ్మితే, లేకుంటే మీ భూమిని మీరు కొనుగోలు చేస్తే వేరే వాళ్ళు, లేదా తండ్రి తన భూమిని బిడ్డలకి వంశపారంపర్య హక్కుగా రాసిస్తే దాని ఒరిజినల్ డాక్యుమెంట్లు జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో ఉంటాయి. మీ దగ్గర జెరాక్స్లే ఉంటాయంట. ఆ పాస్ పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది, కానీ మీ ఫోటో ఉండదు. రేపు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి కోర్టులో కాగితం పడేశాడు అనుకోండి, మామూలు మెట్ట భూములు అయితే ఎవరు అడగరు. మంచి ఖనిజ సంపద ఉన్న భూమి, లేదా మంచి సంపదనిచ్చే భూమి, ఆయన ఒక కాగితం పడేసి ఈ భూమి నాది, నా ఫోటోతో ఉన్న పాస్బుక్ ఉంది చూడండి, ఒరిజినల్ డాక్యుమెంట్ నా దగ్గర ఉంది చూడండి అంటే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఆస్తి మీది కాదు. అంటే ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి దోచుకోవడానికి తయారయ్యాడో ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి మీరు ఆలోచించండి. అందుకని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాలి. ఇటువంటి దగాకోరు చట్టాలని రద్దు చేయాలి అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను. రద్దు చేయాలంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాల్సిన పరిస్థితి ఉంది. ఆలోచించండి మీరందరూ. 2 ఓట్లు ఇస్తారు మీకు. 2 ఓట్లలో సైకిల్ గుర్తు. మొదటి ఓటు ప్రభాకర్ రెడ్డి గారికి ఇస్తారు, దానిలో సైకిల్ గుర్తుంటుంది. 2వ ఓటు నాకు ఇస్తారు, నాకు సైకిల్ గుర్తుంటుంది. 2 ఓట్లు సైకిల్కి వేయండి, మమ్మల్ని గెలిపించండి. మీ యొక్క సేవలో ఉండే అవకాశాన్ని ఒక్కసారి మాకు ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగిన ఒక్కసారి కాదు. మా జీవితం అంతా మీకు సేవలోనే ఉన్నాం, మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే మరొక 5 సంవత్సరాలు మీకు సేవ చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. నెల్లూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. సైకిల్ గుర్తుకే మన ఓటు.